నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 తెలుగు న్యూస్. సెంటర్ నందు బాబు జగజీవన్ రామ్ మాజీ దేశపు ప్రధాని గారి యొక్క 117వ జయంతి కార్యక్రమంలో మాదాసు వెంకన్న యొక్క అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడికత్తుల ఈదయ్య, కాసాని నాగేశ్వరరావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, మైసా శంకర్, చెరుకు రంగయ్య, పగిడి కత్తుల వినయ్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ విద్యార్థి దశ నుండే కుల వివక్షలపై పోరాటం చేశారని, తను ఏ స్కూల్లో చదువుకుంటున్నప్పటికీ ఆ స్కూల్లో కుల వివక్షత పాటిస్తే ఆ స్కూల్లో చదువుకుంటున్న నిమ్న జాతి విద్యార్థులందరినీ కూడగట్టి ఆ యొక్క కుల వివక్షతపై ఆ స్కూల్లో పోరాటాలు చేసేవాడని తెలిపారు. అంతేకాకుండా స్కూల్లో మెరిట్ విద్యార్థిగానే ఉండేవాడు. మెట్రిక్ లెసన్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. బాబు జగజీవన్ రామ్ గారు మెట్రిషన్ లో స్కూల్ ఫస్ట్ వస్తే పై చదువుల కొరకు క్రైస్తవ మిషనరీ స్కూల్ గా ఉన్నతమైన చదువుల వరకు చదివిస్తామని ఆహ్వానించినప్పటికీ దేశం పట్ల ఉన్న గౌరవంతో వారి యొక్క ప్రాతిపదికనాన్ని తిరస్కరించారు. బెనారస్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్వ స్వయంగా ఆహ్వానించగా ఇంటర్మీడియట్ విద్యను బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ యొక్క విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులు మిగతా సిబ్బంది కుల వివక్షతకు పాటిస్తుంటే ఆ యొక్క వివక్షతపై ఆ యొక్క విశ్వవిద్యాలయంలో నిమ్న జాతి కులాల విద్యార్థులను కూడగట్టి పోరాటాలు చేశారు. కలకత్తాలో చదువుతున్న రోజుల్లోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్లతో పరిచయం అయింది. దేశ స్వాతంత్ర్యం కొరకు వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న అసుశీతల సమితిలో సభ్యుడిగా చేరారు. ఆ సంస్థలో సభ్యులుగా ఉండటం వలన సోషలిజం భావాల పట్ల ముందుగా ఆకర్షితులయ్యారు. 1928లో బెంగాల్లోని వెల్లింగ్టన్ దేశ స్వాతంత్ర్యం కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ద్వారా బాబు జగజీవన్ రామ్ స్వతంత్ర పోరాట యోధులను ఆకర్షించారు. మంచినీళ్ళు తాగడానికి, కానీ ఆయన మాత్రము 3 కుండల పగలు కొట్టేసి అందరికీ ఒకే కుండ కట్టాలి, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒకే కుండ పెట్టేంత వరకు 8వ తరగతిలో ఆయన ఫైట్ చేస్తారు. అందరికి ఒకే కుండ మంచినీళ్ళు కుండ కట్టాలి, లేకపోతే మీరు కుండలో తాగు మంచినీళ్ళు తాగు అని 3 కుండలు పగలగొట్టారు. ఈ రోజు ఆయన పోరాటం అక్కడి నుంచి ఆయన 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయితే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, మన మదన్ మోహన్ మాలవ్య గారు స్థాపించింది. ఆయన స్కూల్ 10వ తరగతి ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఆయన ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈయన స్వాగతోపన్యాసం చేశారు. స్వాగతోపన్యాసానికి ముఖ్యులైన ఆ బెనారస్ వ్యవస్థ హిందూ వ్యవస్థాపకుడు మన మదన్ మోహన్ మాలవ్య గారు తన ఇంటర్మీడియట్ హిందీ ఎడ్యుకేషన్ చెప్తా కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అక్కడ పోయినాక అందరికీ అక్కడ మంది వాళ్ళు ఆయన కట్టించారు. ఆయన చిన్నపిల్లలు అందరూ కూడా అందరూ కలుగుతారు, కానీ పిల్లలు కడగరు. ఆకులు అక్కడ ఆ వ్యవస్థ దానికి వచ్చేక అంటే పెద్ద మీద 2 సంవత్సరాలు అనుకుని ఇక నేను ఇక్కడ ఈ యూనివర్సిటీ చదవను, ఈ ఫ్రీకి ఇచ్చిన చదవను, నాకు అవసరం లేదు యూనివర్సిటీ అని ఆయన డిగ్రీకి బిఎస్సీకి కలకత్తా వెళ్తారు. కలకత్తాలో మరి అందరూ తెలుసు అనుచిత సమితి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో, ఆజాద్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో అనుచిత సమితి ఒకటి చర్చ స్వతంత్ర తీసుకురావాలా, సాయుధ పోరాటంలో తీసుకురావన్నా, గాంధీ ద్వారా తీసుకురావన్నా అనేది. నేను అనుచిత సమితిలో చేరుతాను. అనుచిత సమితిలో చేరి అక్కడ దాదాపుగా కార్మికులతోని శ్రామికులతో దాదాపుగా కలకత్తా నగరంలో ఒక 35,000 మందితో ఒక ప్రదర్శన చేస్తారు, దేశానికి స్వతంత్రం కావాలని. అనుచిత సమితి ఒక సోషలిస్ట్ భావజాలం వల్ల పెట్టారు. సో ఆ విధంగా ఆయన సోషలిస్ట్ భావజాలం కూడా ఎన్ని వెళ్తుడు. ఆ తర్వాత ఆయన అంటే శాసనంలో చట్టంలో జైలుకు పోతారు, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు పోతారు, జీవితం అనుభవిస్తారు. ఆ తర్వాత గాంధీ పోవడానికి అనుంచి గాంధీ నచ్చి గాంధీ అమ్మటే ఆయన చేరి దగ్గరగా అంటే ఆనాడు నెహ్రూ మంత్రివర్గంలో అందరికీ పెద్ద చిన్నవాడు ఎవరు అంటే బాబు జగజీవన్ రామ్. ఆయన బేబీ మినిస్టర్ అనేవాళ్ళు. ఆయన ఈ దేశానికి ఇందాక నాశనంగా చెప్పి 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా చేసింది. 50 సంవత్సరాలు అంటే 5 ఏళ్ళు 10 సార్లు 10 ఏళ్ళు 10 సార్లు గెలిచింది ఒకే నియోజకవర్గం నుంచి. 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. 33 సంవత్సరాలు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే భారతదేశం కరువు వస్తే కరువుని పట్టుకొని ఏం చేయాలని ఇప్పుడు మన రైస్ గోడౌన్ ఎఫ్సీఆర్ గట్టిగా ఆయన ఆహార శాఖ మంత్రి ఉన్నప్పుడే ఆ ఎఫ్సీఆర్ గట్టారు. ఆయన విమాన శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ పరం అయింది, కానీ ఆయన ఆనాడు విమానాశ్రయం మొత్తాన్ని ప్రభుత్వ పరం చేసింది. ఆయన రైల్వే శాఖ మంత్రి చేసినప్పుడు దాదాపు 80,000 మందిని గ్యాంగ్ మ్యాన్స్ ఎస్సీ ఫ్యూచర్ని గ్యాంగ్ మ్యాన్ విస్తృతం చేసింది. రైలు పట్ల విస్తరిస్తూ అంటే ఆయన పంచతపాల శాఖ మంత్రి చేసింది. ఆయన పంచతపాల శాఖ చేసినప్పుడు తన ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ వచ్చింది. ఆయన జగజీవన్ రామ్ గారు విమాన దీన్ని